మీరు కూర్చున్న అందరికీ నమస్కారం. మీ చేతిలో బైబిల్ ఉంటే చూద్దామా రండి. సామెత గ్రంథము 25 అధ్యాయము 21 దాంట్లోని చక్కటి మాటలు ప్రభు వాగ్దానము, ప్రభు కార్యములు చేసిన కార్యములు, ఆయన మాటలు పలికిదమ్మా. నేను చదువుతాను, మీరు కూడా వినండి. నీ పగువాడు ఆకలి కొనిన ఎడల వానికి భోజనము పెట్టము, తప్పికొనిన ఎడల వానికి దహమిమ్ము. దానిలోని చక్కటి మాటలు ప్రభు వాగ్దానము చేశాడు. కాబట్టి మన శత్రువుడు ఆకలి కొనిన ఎడల మనము భోజనం పెట్టాలి. మన శత్రువుడు ఆకలి కొనిన వారికి దహము అయిన వారికి మమ్ము ఇవ్వాలి. అయితే మనము మళ్ళా శత్రువు అయిపోతాము. కాబట్టి మనము మన శత్రులాగా చూడుకుంటా మనము వారికి ప్రేమించాలి. అయితే వారి కూడా తిరిగి మమ్మల్ని ప్రేమిస్తాడు. మన శత్రువుడు మళ్ళా తిరిగి మమ్మల్ని ప్రేమిస్తాడు. కాబట్టి యేసు అన్నాడు, మీరు అతనికి ప్రేమిస్తే నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తానని అన్నాడు ప్రభు. కాబట్టి నీ శత్రువులు మళ్ళా శత్రువులాగా చూడొద్దు, వారికి ప్రేమించు, వారికి భోజనం పెట్టు అన్నాడు ప్రభు. ఏదైనా నీళ్ళు అడిగితే వారికి నీళ్ళు ఇవ్వు, భోజనం పెట్టు అన్నాడు. కాబట్టి ఆయన మీరు ప్రేమిస్తే మీరు నన్ను కూడా ప్రేమించినట్టే అన్నాడు. దాని గురించి ఒకరోజు మన ఇంట్లో వస్తాడు ప్రభు, మన హృదయం కూడా వస్తాడు ప్రభుని. మన ఇంట్లో అమ్మ ఏదైనా నీళ్ళు ఉంటే నేను తాగడానికి, మీరు దహంగా నేను ఉన్నాను, మీరు ఇస్తారా అన్నప్పుడు వారికి ప్రభువుని మనము నీళ్ళు ఇవ్వకపోతే ప్రభు అంటాడు సరేలే అంటాడు, వెళ్ళిపోతాడు. మరలా ఒక రోజు వస్తాడు ఆయన దగ్గరికి, అమ్మ నీళ్ళు కావాలి, ఏదైనా నేను దాహంగా నేను ఉన్నాను ఇస్తారా అంటాడు. కానీ ఆ చోటుకి ఎవరో నేను ఎలాగే ఇవ్వాలి నీళ్ళు అంటే అది మనము తప్పైపోతాము. దాని గురించి ప్రభు అన్నాడు సరేలే అనుకుని మరలా వెళ్ళిపోతాడు. ఒకరోజు నీ ఇంట్లో వచ్చాను అంటాడు ప్రభు. ఒకరోజు నేను హృదయంలో నుండి వచ్చాను, కానీ నువ్వు నీళ్ళు నిన్ను అడిగినను నువ్వు ఇవ్వలేదు. నేను ప్రేమించాను కానీ మీరు నన్ను ప్రేమించలేదు అంటాడు ప్రభు. దాని గురించి వారికి మనము శత్రులా కాదు, మన శత్రువుని మమ్మల్ని ప్రేమించాలి. మన శత్రువుని మనం ప్రేమిస్తే ఆయన మమ్మల్ని ప్రేమిస్తాడు. కాబట్టి ప్రభు అన్నాడు, మీరు కార్యములు చేస్తే నేను కూడా కార్యములు చేస్తాను. ప్రభు అంటాడు, ఏ కార్యములు మీరు చేస్తాడో ఆ కార్యములకు నేను చేస్తాను అన్నాడు. మీరు నన్ను ప్రేమిస్తే నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తాను అన్నాడు. కాబట్టి ఎన్నటికీ నీకు శత్రులాగా చెయ్యొద్దు, మరలా ప్రేమించు అన్నాడు. ఇది కష్టమే, చేయలేను అనుకుంటున్నాము, మీరు కూడా చెయ్యరు, నేను కూడా చెయ్యను. కానీ ప్రభు అన్నాడు చెయ్యాలి, ఖచ్చితంగా చెయ్యాలి అన్నాడు ప్రభు. దీంట్లోని ఎన్నో కష్టం ఉన్నాయి. శత్రువును ప్రేమించాలంటే కష్టం ఉంది. కాబట్టి దాంట్లోని ఫలం ఉంది. మీ శత్రువుని ప్రేమించినప్పుడు ఫలం ఉంటాయి. ప్రభు ఫలములు ఇస్తాను అన్నాడు. కాబట్టి ఒక్కడు నీరు ప్రేమిస్తే అన్నాడు ప్రభు, ఒక్కడు నీకు ప్రేమిస్తే, నీ శత్రువును ఒక్కడు ప్రేమిస్తే నిన్ను ప్రేమిస్తాను, నిన్ను కూడా నేను ప్రేమిస్తాను అన్నాడు ప్రభు. దాని గురించి నీ శత్రువుని శత్రులాగా చూడొద్దు, వారికి ప్రేమించు, వారికి ఆకలి కొని నా ఎడల భోజనం పెట్టు, తప్పికొని నా ఎడల నీళ్ళు ఇవ్వు, దాహము అడిగితే వారికి ఇవ్వాలి అన్నాడు. దాని గురించి మరలా ఏదైనా శత్రులాగా చూడొద్దు అన్నాడు ప్రభు. ఇది ప్రభు కార్యములు చెయ్యాలి పని.
మీరు చేస్తే నన్ను కూడా చేస్తానా అన్నాడు ప్రభు.